ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి నిన్నటి ఉదయకాలమందు మృత విశ్వాసం అంటే ఏమిటి? యాకోబు భక్తుడు మాట్లాడిన మాట ధ్యానం చేశాం. ఈరోజు దెయ్యముల విశ్వాసము అన్నాడు. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో అక్కడ రాస్తాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగును నమ్ముట మంచిదే, కానీ దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దెయ్యములు దేవుణ్ణి నమ్ముచున్నాయి, దెయ్యములు వణుకుచున్నాయి అని రాస్తాడు ఆ మాటల్లో. యాకోబు భక్తుని మాటలు బట్టి చూస్తే నాస్తిక దెయ్యాలు లేవు, మనుషుల్లో నాస్తికులు ఉన్నారు. నాస్తికులు అంటే దేవుడు లేడు అనేవారు. కానీ దెయ్యాలలో మాత్రము నాస్తికులు అనే దెయ్యాలు లేవు. అవి పైగా దేవుడు ఉన్నాడని దేవునికి భయపడుతున్నాయి. ప్రియ దేవుని బిడలారా, ఆ దెయ్యాలకు బాగా తెలుసు దేవుడు ఉన్నాడని. అందుకే దేవుడికి భయపడుతున్నాయి, అలాగే వణుకుతున్నాయి. బైబిల్లో మనం ధ్యానిస్తే దెయ్యాలు అలా వణికిన సందర్భాలు, ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే యేసు క్రీస్తుని ఒక వ్యక్తిలో దెయ్యాలు పట్టిన వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని 2 దెయ్యం పట్టిన మనుషులు కేకలు వేస్తూ ఉన్నారు. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుకొనుచు కేకలు వేస్తూ ఉన్నారు. కనుక మనుషుల్లోనే చాలా మంది దేవుడు లేడు అని వాదిస్తున్నారు. వారు చనిపోతే వెంటనే వారికి అర్థమయ్యేది ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడా లేడా? చనిపోయిన వ్యక్తికి తెలిసేది ఫస్ట్ దేవుడు ఉన్నాడు, అసలు ఆయన ఎవరు, ఏ దేవుడు అసలు అనేది చనిపోయిన వ్యక్తికి తెలుస్తుంది. అందుకే దెయ్యాలకు తెలుస్తున్నాయి. వాళ్ళ ఒకప్పుడు బ్రతుకున్న మనుషులే, మానవులుగా బ్రతుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాల. దేవుడు ఉన్నాడు అని మాట్లాడితే మా బోటి సేవకులు, మీ బోటి విశ్వాసులు చెప్తుంటే హేళన చేసిన వాళ్ళే వాళ్ళు. దేవుడు ఉన్నాడా? అయితే దేవుడు ఉంటే చూపించు, ఎక్కడున్నాడు చూపించు. అయ్యి మాట్లాడడానికి బాగుంటాయి, అందరూ భలే మాట్లాడావు అంటారు. అలా మాట్లాడిన వాళ్ళని మనం ఆ రోజున వాళ్ళు అడిగిన దానికి మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఆన్సర్ చేయలేనంత మాత్రాన అంటే మనము అడగొచ్చు, గాలి ఉందని తెలుసు మనకి, గాలిని చూపించు అంటే ఎక్కడ చూపిస్తాడు అతను? కనుక దేవుడు లేడు అని అనడానికి లేదు కదా, దేవుడు ఉన్నాడు. కనుక ఒకప్పుడు బ్రతికిన వ్యక్తే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళలేదు గనక దెయ్యముగా ఏమంటున్నాడు అంటే దేవుడు ఉన్నాడు అని ఆయన యేసుక్రీస్తు అని దెయ్యాలు నమ్ముతున్నాయి, దెయ్యాలు వణుకుతున్నాయి, అమ్మో దేవునికి లోబడాలని. కానీ మానవుడు ఆకారంతో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోలేకపోతున్నాడు, దేవునికి భయపడలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 15వ వచనంలో అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, మీరెవరు అని దెయ్యాలు అడిగినాయి. యేసుక్రీస్తు నాకు తెలుసు, మీరు నాకు తెలుసు అంటే దెయ్యాలకు అన్నీ తెలుసు, వాస్తవాలు. ఈ ఉదయకాలమందు మరి దేవుడున్నాడని నమ్ముతున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడున్నాడని మీరు నమ్ముతున్నారా? కనుక ఆ రోజున దెయ్యాలు అయిపోయాక దేవుడున్నాడు అని ఒప్పుకున్నా పాపం వాటికి లాభం లేదు. ఎందుకంటే వాటికి పాప విముక్తి లేదు, అవి మంచి కార్యాలు చేయలేవు. దెయ్యాలు సజీవమైన వాటికి లేదు.
అవి ఆకారంతో లేవు గనక. కనుక ఆకారంతో ఉండగానే మానవులుగా జీవిస్తున్నప్పుడే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని అంగీకరించాలి. కనుక దెయ్యములు విశ్వాసము అని రాసుకొస్తున్నాడు అక్కడ. ఈరోజు ఉదయకాలం మందు యేసుక్రీస్తు ఉన్నాడని మీ నోటితో ఒప్పుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. బాప్టిజముకు ఆలస్యం చేయమాకండి. దేవుడు ఉన్నాడని నమ్మండి. దేవుడికి వణకండి, భయపడండి. ఆకారంతో మానవులుగా ఉండగానే, సజీవులుగా ఉండగానే తర్వాత చక్కగా దేవుని రాజ్యంలో ఉంటాం. ఉదయకాలం ముందు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేము కూడా ఒకప్పుడు వాదించిన వారిలో ఉన్నాం, దేవుడు లేడు అన్న వారిలో మేము కూడా ఉన్నాం, నాస్తికులుగా మాట్లాడిన వారిలో మేము కూడా ఉన్నాం. కానీ తరువాత తెలిసింది దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయనే ఈ లోకాన్ని సృజించిన వాడు యేసుక్రీస్తు అని మేము తెలుసుకున్నాం. కనుక మానవులుగా ఉండగానే, సజీవులుగా ఉండగానే దేవుడు ఎవరో వారు తెలుసుకోవడానికి కృప దయచేయండి. ఇంకేదో దేవుడు లేడు అని వాదిస్తే బాగుంటుంది అన్నట్లుగా వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వాస్తవాలను తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది, నీటి బాప్టిజం పొంది, మీ సన్నిధిలో వారు భయముతో, వణుకుతో ముందుకు కొనసాగులాగున కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రతి కుటుంబం కూడా, ప్రతి మోకాలు కూడా వంగాలి, ప్రతి నాలుక స్తుతించాలి. ప్రభువా, ఇంకా ఏ కుటుంబాలలో మిమ్మల్ని అంగీకరించకుండా, భర్త అంగీకరిస్తే భార్య అంగీకరించకుండా, భార్య అంగీకరిస్తే భర్త అంగీకరించకుండా, పిల్లలు అంగీకరించకుండా ఉన్నారు. ప్రతి ఫ్యామిలీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకోవడానికి కృప దయచేయమని, మా బంధువులలో కానీ, మా స్నేహితులలో కానీ, మా ఇరుగు పొరుగును కానీ, మా అయిన వారిలో కానీ, బయటి వారిలో కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ యొద్దకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమెల్లా మీ ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలతో నింపండి. అలాగునే రేపు జరగబోతున్నటువంటి ప్రత్యేకమైన ఆరాధన, ఆదివారపు ఆరాధన, అలాగే రేపు రొట్టె ద్రాక్షరసం కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అందరినీ సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా ఉంచండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించమని, వారికి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం మీ కొరకు వాడబడడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు